ఏం చేస్తానవరా? ఎల్లిపాయలు దంచుతున్నా మామయ్య. లేడారా? అన్నయ్య అన్నయ్య అరే కూర్చో మామయ్య. చెల్లెపల్లి గురించి ఏమైనా ఆలోచించానా? చెల్లెపల్లి అని చెల్లెపల్లి గురించి ఇప్పుడు ఏం ఆలోచించలేదు. ఏంటి ఇంకా ఆలోచించరా? ఈమె తోట వాళ్ళు అందరికి పెళ్ళిళ్ళైనాయిగా. అవును కానీ నాకు తెలిసిన సంబంధం ఒకటి వచ్చింది, మరి చేస్తారా? అవునా అని? సరే, నీకు తెలిసిన సంబంధం అంటున్నావు కాబట్టి చేద్దామే. కానీ ఇక కట్నం అంటే తెలుసుగానే మా పరిస్థితి, అలా ఏ పడేగా తట్టున్నది. కట్నం గురించి నువ్వు ఆలోచించకూడదు, వాళ్ళకి మంచి పిల్ల అయితే అయిపోయా. కాకపోతే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కావాలని అడిగిమంటే అడుగుతాను. సరేనే, కట్నం ఎలాగో లేదంటున్నావు కాబట్టి సరే ఖాయం చేయి మరి. సరేరా మామయ్య. ఏంద్ర బుజ్జి? అది నాకు ఇప్పుడు పెళ్ళి చేసి అత్తారింటికి పంపిస్తే ఇక్కడ అన్నయ్య ఒక్కడే ఉంటాడు కదా. అదే అన్నయ్యకు పెళ్ళి చేస్తే ఇంటికి వదినమ్మ వస్తుంది. అప్పుడు వదినమ్మ అన్నయ్య అమ్మ నాన్న లెక్క నాకు పెళ్ళి చేసి నన్ను అత్తారింటికి పంపిస్తే అక్కడ ఆనందంగా ఉంటా. ఫస్ట్ నా పెళ్ళ లేదురా చెల్లి, నీకే చేద్దాంరా. ఇవరకే మనం ఆర్థికంగా బాగా కష్టంలో ఉన్నాం. ఇప్పుడు నా పెళ్ళి అంటే మళ్ళీ ఎన్ని ఖర్చు అయ్యేది తెలియదు, ఎంత అదే అయితే తెలియదు, ఏ ఇబ్బంది అయితే తెలియదు. అయినా ఇప్పుడు నేను పెళ్ళి చేసుకుంటానో చేసుకోనోరా. ఇప్పుడు నాకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదురా. అట్లా అంటావేందన్నయ్య? నీకు పెళ్ళి అయినాకనే నేను పెళ్ళి చేసుకుంటా. అయినా నాకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని ఆలోచన లేదు. నేను జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక అప్పుడు నేను పెళ్ళి చేసుకుంటా. అవురా, నువ్వు చిన్నదానివైనా మంచిగా ఆలోచించినవరా. నువ్వు పెళ్ళి చేసుకుని పోతే ఆడు ఒంటరిగా ఒక్కడిగా అవుతాడు. మంచిగా ఆలోచించినవారు. అదేది మా అదేదో చిన్నది అది మాట్లాడుతున్నావు, దానికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు. లేదన్నయ్య, పెళ్ళి నువ్వే చేసుకో. లేదురా, ఫస్ట్ నువ్వే చేసుకో. లేదన్నయ్య, నేను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒక్కనే ఒంటరిగా ఉంటావు అన్నయ్య. నేనేదో సంబంధం ఇస్తే మీరు గిట్లా నడదలే, ఏదో డిసైడ్ చేసుకోండి. అలా చెప్పండి. సరే మామయ్య. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసిర్రు. ఇప్పుడైనా చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటా అని. నేను మా ఇంట్లో నొప్పించుకుంటా. ఇప్పుడు నీకు ఏ సమాధానం నేను చెప్పలేదు. ఇవరిదాకానే మా బాబాయ్ చెల్లె నన్ను పెళ్లి చేసుకోమని ఎంతో ఫోర్స్ చేసేది. అయినా మా చెల్లెకి పెళ్ళి అయినంత వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పిన. ఇప్పుడు నీకు కూడా నేను ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇదేనా నీ చివరి మాట? సపోర్ట్ చేస్తలేవు? చెప్పు నాగేష్. మనుష, మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు నువ్వు? అవును, మీ అన్నయ్య నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా. మా ఇంట్లో నాకు సంబంధాలు కూడా ఫిక్స్ చేసిర్రు. అయినా మీ అన్నయ్య ఒప్పుకుంటలేడు. మా అన్నయ్య నాకు పెళ్లి చేసినాకనే పెళ్లి చేసుకుందాం అనుకుంటుండు. నేనే మా అన్నయ్యకి అడ్డుకున్నా. మరి మీ అమ్మ నాన్నలు ఒప్పుకుంటారా? నేను మా వాళ్ళని ఒప్పించుకుంటా. రేపు పెళ్ళినాక కూడా పేటల మీదకి వెళ్ళి వచ్చి మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటా. కానీ మీ అన్నయ్య ఒప్పుకుంటలేడు కదా. నేను మా అన్నయ్యని ఒప్పిస్తాను, నువ్వు మీ ఇంట్లో ఒప్పియు. నిజమా అంజలి? మీ అన్నయ్యని ఒప్పిస్తావా? అవును, అది నేను ఒప్పిస్తా. అగో ఓ పిల్ల, ఏందే గంట సంబరంగా పోతాను? అది అత్తమ్మ, నేను మీ కొడుకుని పెళ్లి చేసుకోబోతున్నా. ఏంది? అది అత్తమ్మ, అంజలి ఉంది కదా, వాళ్ళన్న నొప్పిస్తా అన్నది. నేను మీ కొడుకుని పెళ్లి చేసుకుంటా. బిడ్డ, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావా? ఏంది మామయ్య మీరు మాట్లాడేది? నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను. ఓ బుజ్జి, మా కొడుకు గురించి మేము ఇట్లా చెప్పుడు కరెక్ట్ కాదు, కానీ నీ జీవితం మంచిగా ఉండాలని చెప్తాను నేను. ఆడని చెల్లెని పిచ్చి ప్రేమగా గారాబంగా చూసుకుంటాడు. అని చెల్లెని చూసుకోవడానికి అంతే వెళ్ళారది. ఇక అని పెళ్లి చేసుకున్నాక నువ్వు వచ్చినాక నిన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడే. అవు బిడ్డ, ఆయనకి అయ్యుందా అప్పున్నదా? అలా చెల్లె పుట్టుడుతోటే అలా అయ్యమ్మ చనిపోయారు. ఆ పిల్ల నష్ట జాతకురాలు. ఆడు చికెన్ సెంటర్లా పని చేసుకుంటా బతుకుతాడు, చికెన్ కొట్టుకుంటా. ఆడు నిన్నేమన్నా దాస్తాడా? 3 పూటలు తిండి పెడతాడా? ఎట్లా ఆలోచిస్తున్నావు బిడ్డ నువ్వు అని లగ్గం చేసుకుంటా అని? ఆలోచించిన మామయ్య, ఆలోచించిన కాబట్టే నాగేష్ని పెళ్లి చేసుకోవాలని. అలా చెల్లెనే అంత గారాబంగా చూసుకుంటాడు, ఇంకా చేసుకున్న నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడు. ఆలోచించిన కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అమ్మా నాన్న అంటావా? అమ్మా నాన్న లేకున్నా తన కాళ్ళ మీద తను నిలబడి వాళ్ళ చెల్లెని ప్రైవేట్ కాలేజీలో చదివించుకున్నాడు.
ఇంకొంచెం కష్టపడి నన్ను మంచిగా చూసుకోవడం మామయ్య. హ, నీ జీవితం మంచిగా ఉండడానికే మేం చెప్తే మాకే నీతులు లేపబడుతుంది. సరేనే, లగ్గం వేసుకో ఏమని వేసుకో, మేమేం చేస్తాం. చేసుకుంటా అత్తమ్మా. నేను లగ్గం చేసుకున్నాక ఎంత ఆనందంగా ఉంటానో మీరే చూస్తారు కదా. కూర్చో మామయ్య. నగేష్ నగేష్ రే ఓ మామయ్య, మీరు ఎప్పుడు వచ్చారు? ఏమేరా గంటగానం ఏం ఆలోచిస్తాను రా, నచ్చిన సోయి కూడా లేదా? అది మామయ్య, సరే అని చెల్లి ఇంటికి వచ్చి ఒక ముచ్చట చెప్పింది. నిన్ను ఎవరో ప్రేమిస్తాడు కదా, అనుష ప్రేమిస్తున్నాడు కదా, పెళ్లి చేసుకుంటాడు కదా. అనుష నేను విన్నా అన్న, అనుష కూడా నాకు మొత్తం చెప్పింది. అలా ఇంట్లో కూడా ఒప్పిస్తా అన్నది కదా, ఇంకేందన్నయ్య? సరే నీ సమస్య ఏందిరా? వాళ్ళతో ఇంతతో ఏమైనా ప్రాబ్లం ఉంది? సమస్య ఏం లేదు మా, అదే చెల్లె పెళ్లి గురించే ఆలోచిస్తాను. నాకు గురించి ఆలోచించకన్నయ్య, మంచి అమ్మాయి, నాకు నచ్చింది. చెల్లె కూడా నచ్చిందంటుంది కదా, చేసుకో. వాళ్ళ కుటుంబం కూడా మంచిదే కదా, చెల్లెని కూడా మంచిగానే చూసుకుంటుంది. ఏమంటావురా? చేసుకో. సరే మా, మీ ఇష్టం మా. చేసుకో. ఏంది మాట్లాడదాం పిలిచినావు, ఏం మాట్లాడతలేవు? అది బావా, అదే నా పెళ్లి గురించి. పెళ్ళా? మామయ్య ఆల్రెడీ ఫిక్స్ చేసింది కానీ పెళ్ళి. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు బావా. ఏంది ఇష్టం లేదా? ఫిక్స్ అయినాక ఇష్టం లేదండి. అవును బావా, నేను నాగేష్ని ప్రేమించిన, ఆయననే పెళ్లి చేసుకుంటా. ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు? మన కుటుంబాల్లో తెలిస్తే పెద్ద పెద్ద లొల్లులు అవుతాయి. బావ ప్లీజ్ బావ, నువ్వే ఒప్పియాలి నాన్నని. నాన్నకు నేనంటే ఇష్టమే బావా, నేను చెప్తే ఒప్పుకుంటాడు. కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అసలు పెళ్ళికి ఒప్పుకోడు బావా, అనాథంటాడు బావా. ఆయన లేకపోతే నేను బతకలేను బావా, నువ్వే ఒప్పియాలి బావా, ఎట్లనే చేసి నాన్నని. నువ్వు ఏడవ కాగి నేను ఎట్లనే వేసి మామయ్య నొప్పిస్తా, ఆయనతోనే నీ పెళ్లి జరిగేలా చూస్తా. నాగేష్, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నాడు, మా బావ ఒప్పించిండు. అవును. మొత్తానికైతే ఇంట్లో ఒప్పించినాం, ప్రేమించిన అబ్బాయిని లగ్గం చేసుకున్నాం. లొల్లులు అయితే పెట్టుకోకూరు బిడ్డ, సరేనా? ఏ అవసరం పడ్డా నాకు ఫోన్ చేయు. అవురా బుజ్జి, పెళ్ళిలా మీ నాన్న కొంచెం దూరమే ఉన్నాడు. మీ నాన్నకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేనట్టున్నది. అంటే అది మామయ్య, నాన్న ఆల్రెడీ సంబంధం ఫిక్స్ చేసిండు. అది కాదని నేను వేరే టైం పెళ్లి చేసుకున్నా కదా, అందుకే కోపంగా దూరం ఉన్నాడు. ఇంకొన్ని రోజులైతే నాన్ననే కలిసిపోతాడు, ఇంకొన్ని రోజులైతే కోపాలు తగ్గుతాయి, మళ్ళీ ఎప్పటి లెక్కనే ఉంటాం. వస్తాయి అంజలి, మీ వదినను మంచిగా చూసుకో. సరే చిన్నమ్మ. అరే నాగేషు, మేము పోయేస్తాం. సరే చిన్న. జాగ్రత్తరా. సరే మా, జాగ్రత్త. అవునే, ఆడు దాన్ని లగ్గం చేసుకుని వాళ్ళ అయ్య ముంద పెద్ద మెంటల్ గాడు. రేపటికల్లా అది వాళ్ళ అయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన మీదకి వచ్చి మా భూమి మాకు ఇచ్చేయమని అంటే మన బతికేం కావాలని. అవును, నువ్వన్నది కూడా నిజమే. దాన్ని నా గుప్పిట్లా పెట్టుకుంటా, నేను చెప్పింది చేస్తా తీరు. వదినే, నువ్వు వచ్చిన కాంచెల్లి నాకు ఒక్క పని కూడా చెప్తలేవు. ఆకలి నువ్వు పెడుతున్నావు, బోళ్ళు తొక్కుతున్నావు, అన్నం కూర వండుతున్నావు, నాకు ఒక్క పని కూడా చెప్తలేవు. వదినే, నీలో ఒక్క అమ్మని చూసుకుంటున్నా. మీ అన్నయ్య నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు, అంతకన్నా ఎక్కువ ప్రేమగా నేను నిన్ను చూసుకుంటారా? ఏంది బావా, కవర్లు ఏం తీసుకొచ్చినావు? నీకోసం గాజులను పట్టీలు తీసుకొచ్చింది. నువ్వు పెళ్ళి అప్పుడు తీసుకుందామన్నావు కదా, అప్పుడు మంచిగా లేవా, అందుకే ఈ డిజైన్ తోటి మంచిగా ఉంది. చూడు, నచ్చినాయా? మస్తున్నాయి బావా, నాకు మస్తు నచ్చినాయి. బావా, మన పెళ్ళికి నాకు కొత్త పట్టీలు తీసుకున్నాం కదా, అంజలి పట్టీలు కొంచెం ఖరాబ్ అయినట్టున్నాయి, అంజలికి ఇద్దామే. నేను ఏమో అనుకున్నానే, నాకంటే మంచిగా మా చెల్లిని నువ్వే చూసుకున్నట్టున్నావు. బావా, నేను అంజలి కాళ్ళకు పట్టీలు నేనే పెడతా. బావా, అంజలి కాళ్ళకు ఈ పట్టీలు పెట్టుడుతోనే ఎంత కలొచ్చింది చూడు. అనుష, అత్తమ్మ, ఏం చెప్తానవే? ఏం లేదు అత్తమ్మ, తిన్నారా?
తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నత్తమ్మా. ఈడెటు వేయండు నగేష్? చికెన్ సెంటర్కి పోయిండు. ఎట్లుందే కొత్త సంవత్సరం మంచిగా ఉన్నదా? నేను చెప్తే వినకుంటా చేసుకుంటుంది. నీ మగడు నీకంటే ఎక్కువ మీ ఆడబిడ్డని మంచిగా చూసుకుంటాడు కదా. అదేం లేదు అత్తమ్మా, మంచిగానే చూసుకుంటుండు. అయినా నీ మరదల చిన్నది కాదు, చిత్రాంగి పుసుక్కన. నువ్వు నోరు దారేమన్నా అన్నావు అనుకో, నీ మొగడైతే నిన్ను బతకనియడే. అమ్మో అయ్యో, గామనేమన్నట్టు నన్ను ఎందుకు అంటాడు? పుష్కని ఒక మాట అనమయ్యింది. పుసుకొన కాదే, కసుకో అన్నాడు, కత్తితోటి కొడతాడు. ఆయన గురించి నీకేం ఎరకనే? చిన్నప్పటి నుంచి చూస్తాను, నాకు తెలియదా? అయ్యో అట్లేం లేదత్తమ్మా, మీరే లేనిపోని అన్ని చెప్తుర్రు. ఆయన నన్ను మంచిగానే చూసుకుంటాడు. నాదేమైంది అవ్వ? నీ మొగని ఇష్టం, నీ ఆడబిడ్డ ఇష్టం, నీ ఇష్టం. నేను అయ్యో పోరి పీసది చెప్పుతానని నచ్చిన గంతే, నేను పోతాన్నా. బావా గోరింటాకు పెట్టవా? ఇవాళ గిరాకీ బాగా వచ్చింది, బాగా ఆర్డర్లు వచ్చినాయి, చేతులన్నీ నొప్పి పెడుతుంది. తర్వాత ఇట్లా పెట్టుకుంది. సరే బావా. అద్దమేడు అగ్గో గోరింటాకు మా అన్నయ్య నా కోసం తెచ్చినట్టున్నాడు కదా. అన్నయ్య అన్నయ్య, నా కోసం గోరింటాకు తెచ్చిన అక్కడనే పెట్టినవా? నా చేతులారా నూరుకున్న మైదాకు నాకు పెట్టుమంటేనేమో శాతనైతలేదన్నాడు. ఇప్పుడేమో వాళ్ళ చెల్లెకు పెడతాడు. బా చేతులు ఎంత ఎర్రబడ్డాయి. వదినే, అన్నయ్యకు కర్రీలు అంటే మస్తు ఇష్టం. నీకు వేస్తుందా వదినే? చేస్తుంది. సరే నువ్వు వేయు. అవునా, బావ కర్రీలంటే అంత ఇష్టమా? నువ్వు పోయి కర్రీల బిసి అడుక్కరాపు. సరే నా చిన్నమ్మలు ఇంటికి తీసుకొస్తా. చిన్నమ్మ కర్రీల బిసి ఉందా? ఎందుకే? వదినే కర్రీలు ఎత్తదట. కరియలా? మంచిగా మీ అన్న వాళ్ళని అన్ని తెరలు వేసుకొని తింటారు. అయినా నేను చూస్తే మస్తు పాపం అనిపిస్తుంది నాకు. ఎందుకో. ఎందుకు చిన్నమ్మ? ఎందుకేందిరా, అన్నయ్యకేమో లగ్గమే. ఇప్పుడు మీ అదినం చూసుకున్నంత మంచిగా నిన్ను చూసుకుంటాడా చెప్పు? ఆగు, పెళ్ళైనాక ఎవ్వరైనా మారుతారు. మీ అన్నయ్య కూడా మారుతాడే. అదేం లేదు చిన్నమ్మ, మా అన్నయ్య మంచిగా చూసుకున్నాడు, ఎప్పుడు కూడా మారాడు. ఇప్పుడేం తెలుస్తుంది? లగ్గమై 10-15 రోజులే కాబట్టి ముందు ముందు నీకే తెలుస్తుందా? అది కాదురా బుజ్జి, నువ్వే అన్నకు కొంచెం దూరంగా ఉండాలి. అన్న నిన్నే ప్రేమగా చూసుకున్నాడు అనుకో, అదినే కొంచెం బాధపడుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో బాగా గొడవలు వస్తాయి, మళ్ళా ఇబ్బంది తయారవుతాయిరా మీ మధ్యలో. బుజ్జి, నువ్వు చిన్నదానివే, నీకు చెప్పొద్దు కానీ పెళ్ళైన కొత్తల భార్య భర్తలు దగ్గర ఉండాలనుకుంటారు. ఉన్నదే ఒక్క రూమ్ అయ్యే, వాళ్ళు ఏడవంటారు, నువ్వు ఏడవంటవే. నువ్వే అర్థం చేసుకొని బయట వండాలి, ఒక్కొక్క రోజు ఇంట్లో వండాలి. ఏం చెప్తావు బిడ్డ? వాళ్ళిద్దరి మధ్య పానకొన పుడక లెక్క నువ్వెందుకు చెప్పు? కొద్దిగా దూరంగా ఉండు నువ్వే, విన్నావా? అవునా చిన్నమ్మ, చెప్తే నాకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే ఏమనుకుంటారో. ఇప్పటి నుండి మా అన్నయ్యకు దూరంగా ఉంటే చిన్నమ్మ నేను పోయేస్తా. ఏమైంది అంజలి, కర్రీల బిసి తెచ్చినావా? లేదు వదినా, వాళ్ళ ఇంటికాడ లేదట.